సోకే గురు మూవీ రివ్యూ. ఈ మూవీ 1 అవర్ అండ్ 40 మినిట్స్ తో ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే ఒక చిన్న లైక్ అండ్ ఒక చిన్న సబ్స్క్రైబ్ గైస్. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే అసలు నాకు అర్థం కాని ఏంటంటే అసలు ఇలాంటి మూవీస్ ఎందుకు తీస్తారేమో మామ. అసలు మూవీలో మెయిన్ కాన్సెప్ట్ ఏంటో మనకు అర్థం కాదు. లవ్ అంటారు, ఎమోషన్ అంటారు, డైరెక్షన్ అంటారు, మదర్ సెంటిమెంట్ అంటారు. అసలు ఏమో మనకేం అర్థం కాదు. ఏదైనా చూపిస్తే ఒకదాన్ని పర్ఫెక్ట్ గా చూపించాలి. మూవీలో అలా కాకుండా దాన్ని కొంచెం చూపించి దీన్ని కొంచెం చూపించి గజిబిజి చేస్తా ఉంటారు. ఎమోషన్ అంటాడు, లవ్ అంటారు, డైరెక్షన్ అంటారు. అసలు మూవీలో నాకైతే డైరెక్షన్ ఎక్కడ చేశారో నాకు అర్థం కాల. ఏదో 1 or 2 సీన్స్ లో కెమెరా అలా పట్టుకొని కనిపిస్తారు అంతే. ఇంకొకటి ఏంటంటే మూవీలో మన హీరో ఎప్పుడు ఏంటంటే మాడిపోయిన మొహం ఒకటి వేసుకొని చూస్తా ఉంటాడు అంతే. ఎప్పుడు కూడా ఏంటంటే బాధ, ఎమోషన్, ఫీలు అంటా ఆ మొహం అలా పెట్టుంటాడు. అసలు లిటరల్లీ ఏంటంటే ఆ ఫేస్ చూస్తుంటే నాకైతే మూవీ చూడబుద్ది కాదు. అట్లా మూవీలో ఫన్నీ ఇన్సిడెంట్స్ ఏం ఉండవు అనమాట. ఇంకొకటి ఏంటంటే మూవీలో హీరోయిన్స్ మామ ఎంత కన్ఫ్యూజింగ్ గా ఉంటే అంత కన్ఫ్యూజింగ్ గా ఉంటారు. స్టార్టింగ్ లో ఒక అమ్మాయి ఉంటది, సెకండ్ లో ఇంకో అమ్మాయి ఉంటుంది. అసలు హీరోయిన్ ఎవరు అని నాకు కన్ఫ్యూజన్ వచ్చింది. ఆ పేర్లు కావచ్చు, వాళ్ళ క్యారెక్టర్స్ కావచ్చు, చాలా కన్ఫ్యూజన్ గా ఉన్నాయి. అసలు మూవీలో విలన్ ఎవడో అర్థం కాదు. లిటరల్లీ చెప్పాలంటే మూవీలో మన హీరోనే విలన్. ఏంటంటే తన ఎమోషన్స్ పెంచుకొని తనే కోపడి తనే సమస్యలు తెచ్చుకుంటా ఉంటాడు. యాక్చువల్లీ ఏంటంటే మూవీలో విలన్ ఉంటాడు, కాకపోతే మన హీరోనే హీరో అవుతాడు, అలాగే విలన్ కూడా అవుతాడు కొన్ని సీన్స్ లో. మన హీరో ఏంటంటే ఒక ట్రౌమటైజ్ కి వెళ్ళిపోతాడు, అక్కడ అన్ని అవుతా ఉంటాయి అనమాట. ఈ కోపాలు, యాంగ్రీ అంతా అక్కడ అవుతా ఉంటారు. ఇంకొకటి ఏంటంటే మూవీలో రైటింగ్, ఈ రైటింగ్ ఎంత వరస్ట్ గా ఉందంటే అంత వరస్ట్ గా ఉంది. ఏదో స్టార్టింగ్ లో ఒక 1 or 2 ఎమోషన్ సీన్స్ ఉంటాయి గైస్, వాటిలో పర్లేదు అనిపించింది. ఇంక ఈ సెకండ్ హాఫ్ లో కొన్ని ఎమోషనల్ సీన్స్, ఈ లవ్ సీన్స్ ఉంటాయి మామ. ఆ లవ్ సీన్స్ లో రైటింగ్ ఎంత వరస్ట్ గా ఉంటుందంటే అంత వరస్ట్ గా ఉంటది. ఇంకొకటి ఏంటంటే మూవీలో మన హీరో అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కార్ లో ట్రావెలింగ్ చేస్తా ఉంటారు. అసలు ఎందుకు చేస్తున్నారా, ఏంట్రా వైరా అనిపించింది నాకు. ఏదో కొన్ని సీన్స్ లో కార్ నుంచి దిగి ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. అసలు ఎందుకు మాట్లాడుతున్నారా, ఏంట్రా, అసలు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందిరా, నాకేం అర్థం కదా. లిటరల్లీ మూవీలో ఈ స్టోరీ ఎంత కన్ఫ్యూజనింగ్ గా ఉంటుందంటే అంత కన్ఫ్యూజనింగ్ గా ఉంటుంది. ఏంటంటే ఒక దాని మీద పర్ఫెక్ట్ గా వెళ్ళాడు మామ. సీన్ కి కట్ చేస్తా ఉంటాడు. అంటే ఫ్లాష్ బ్యాక్ స్టోరీకి వెళ్తాడు, మళ్ళీ నార్మల్ టైం లోకి వస్తాడు. లిటరల్లీ అది గజిబిజిగా ఉంటది. మూవీలో ఏ సీన్ కూడా పర్ఫెక్ట్ గా వెళ్ళదు, ఒక లైన్ లో వెళ్ళదు అనమాట. అంతా గజిబిజిగా చేస్తా ఉంటారు. ఇంకొకటి ఏంటంటే మన హీరో 2 సార్లు హాస్పిటల్ కి వెళ్తాడు. అసలు ఎందుకు వెళ్తున్నాడు రా, ఏందిరా, వాడికి అసలు ఎందుకు అలా చేసుకుంటున్నాడు రా, మనకేం అర్థం కాదు. నాకు మూవీలో ఏదైనా కొంచెం పర్లేదురా, ఓకే అనిపించిందిరా అంటే ఓన్లీ ఫర్ మదర్ సెంటిమెంట్ గైస్. అక్కడక్కడ కొంచెం బాగుంటుంది అంతే. అలాగే ఏంటంటే మూవీ క్లైమాక్స్ లో ఒక చిన్న మెసేజ్ ఇస్తారు. ఆ మెసేజ్ కూడా కొంచెం పర్లేదు, ఓకే అనిపించింది. అది కూడా ఏంటంటే డైరెక్టర్ సైడ్ నుంచి ఇస్తారు, అది కొంచెం పర్లేదు అనిపించింది అంతే. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే మన హీరో స్టార్టింగ్ లోనే బాధపడుతూ ఒక ట్రామటైజ్ కి వెళ్ళిపోయి చాలా బాధగా ఫీల్ అవుతా ఉంటాడు. అసలు ఎందుకు ఫీల్ అవుతున్నాడు, ఏం జరిగింది, తన ఫ్లాష్ బ్యాక్ లోనే మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్ వాచబుల్. అడల్ట్ సీన్స్ అయితే ఇవ్వండి, కాకపోతే అక్కడక్కడ కొంచెం లవ్ స్టోరీ ఉంటుంది. అదైతే మరీ అంత డిస్టర్బ్ చేయదు. ఇంకా మీ ఇష్టం, చూస్తారా చూడరా అనేసి. ఇంకా మూవీలో డైరెక్షన్స్, విజువల్స్ ఇవన్నీ పర్లేదు గైస్, బానే ఉన్నాయి, ఓకే అనుకోండి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చలేదు గైస్. మీరు మూవీ చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.